श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. అయితే ఏదో తెలుసుకొని అవతల పడేయడం జరుగుతుంది. ఏదో వింటున్నాం, ఏదో చెబుతున్నారు అని అనుకోవటం ఒకటి, పైన చెప్పింది జరగటం లేదనే ఒక మనస్సులో చాలామందికి ఒక రకమైనటువంటి జ్యోతిష్యం మీద సర్వప్రాయం కొంత మార్చుకున్నారు. ఇదంతా మార్పు రావడానికి కారణం ఏమిటి అనేది వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అంటే కుటుంబంలో నలుగురున్నారు, భార్యాభర్త, తల్లి తండ్రి, పిల్లలు. మరి తల్లి భార్యాభర్త ఇద్దరు, తల్లిదండ్రి ఇద్దరు, నలుగురు. అందరిలోకి పెద్దవాళ్ళు తల్లిదండ్రి. తల్లిదండ్రులు వయసు పెరిగి వృద్ధాప్యం వచ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళ శక్తి, వాళ్ళ ధనం, ఆస్తి సర్వస్వం ధారపోసి పిల్లల్ని తనకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. ఇంత జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? స్వార్థం ఎక్కువైపోతుంది. ఆ స్వార్థానికి అంతులేని స్వార్థం. అవసరమైన స్వార్థం వరకు పర్వాలేదండి. కొంతమందికి ఎట్లా ఉందంటే ఎప్పుడు తినేవాడు కూడా అట్లా వీళ్ళతో నాలుగు రాచుకొని నలుగురిలోకి వస్తే వాడికి ఏదో ఎక్కువ తిన్నాడు అనుకుంటాడని కడుపులో నింపుకోకుండా వాడు పెడతాడు. ఎప్పుడు తినని వాళ్ళు ఏం చేస్తారంటే ఆవురమని విపరీతంగా తింటారు. వాడికేమో నీతో సమానమైన వాడిని నువ్వు పిలిస్తే వాడు పూర్తిగా తిండు, పెట్టిన మొత్తం పారేసి పెడతాడు. తిండికి మొహమాచిన వాడు ఆవురమని తింటమే కాకుండా ఇంకా తృప్తి తీరక ఎక్కువగా పెట్టించుకొని తిన్నగా లేక పారేసిపోతాడు. వాడు తినగలిగి తినకుండా పారేసిపోతాడు ఉన్నవాడు. లేనివాడు విపరీతమైన ఆశ, మళ్ళీ పోతే రాడేమో, మళ్ళీ వడ్డించడేమో అని దురాశతో పెట్టుకొని వాడు పారేస్తాడు. ఎట్లా పారేసిన అవుతోంది? ఇద్దరు పారేస్తున్నారు. ఎవరు జాగ్రత్త చేయట్లేదు. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య ఎక్కువైపోయింది. ఈ సమస్య ఎంతవరకు వచ్చిందంటే రెండు సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. ఏమిటంటే దురాశ ఒకటి, రెండోది స్త్రీ వ్యామోహం ఒకటి. ఈ రెండిటి వల్ల జనం పాపం పెరిగిపోయింది. ఆ పాపం వల్ల ఎన్ని జాతకాలు చెప్పినా ఆ పాపం ఎట్లా పోతుంది, ఈ పాపం ఎట్లా పోగొట్టుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన లేక నీ డేట్ ఆఫ్ బర్త్, జన్మలగ్నం లేకపోతే గోచారం రీత్యా జాతకం చెబుతూ ఉన్నాం. కానీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. శాంతం జరగకపోవడానికి కారణం ఏంటంటే మనమే కారణం అనేది ముందు అర్థం చేసుకోవాల్సిన అవసరం బాగా ఉంది. దానివల్ల నేను చెప్పబోయేది ఏమిటంటే మనిషి అయినటువంటి వాళ్ళకి మార్పు రావట్లేదు.
తన ప్రవర్తనలో మార్పు రావటం లేదు. చూడండి, మానవ జాతి కంటే మిగతా జాతులన్నీ కూడా ఏ సమయానికి, మరి ఎండాకాలం ఎట్లా, వానాకాలం ఎట్లా, చలికాలం ఎట్లా, మరి వాళ్ళ సంతానం ఉత్పత్తి చేసుకునేది ఎప్పుడు, పుట్టిన సంతానం ఏ విధంగా జాగ్రత్త చేసుకునేది, మరి అన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి. కిశోర మర్కట న్యాయం అన్నారు. కోతి ఏం చేస్తుందంటే తనకు పుట్టిన పిల్ల పొట్టని ఖర్చుకొని తల్లి చెట్లకి దూకుతుంటే కూడా పొట్ట వదిలిపోతుంది. అయితే పిల్ల కూడా తన ఆహారం తను సంపాదించుకొని తింటూ తను ఎగిరి దూకే పరిస్థితి వస్తే ఆ తల్లి పొట్టను కలుచుకొని ఉన్నటువంటి పిల్లని పీకి కొట్టి నెట్టవతల బారేస్తుంది. 10 సార్లు నెట్టావిక దాన్ని అది బతుకుతుంది. మనం ఆ పని చేయట్లేదు. పెద్దవాళ్ళు చేస్తున్న మొట్టమొదటి తప్పేమిటో బాగా ఆలోచించండి. నాకంటే నా పిల్లలు హీనంగా బతకూడదు, నా పిల్లలు ఉన్నతంగా బతకాలి అని తయారు చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఎంతసేపు మిషన్ వర్క్ లాగా చదువైపోయింది. ఒక సెకండ్ ఖాళీ ఉండటంలా, మంచి చెడు తెలుసుకుంటానికి అవకాశం లేకుండా పోయింది. మంచి చెడు తెలుసుకుంటానికి మా టైంలో రామాయణం, భారతం, భాగవతం, భర్తృహర సుభాషితాలు, సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం, ఇట్లాంటివన్నీ కూడా తెలుగు పద్య భాగం, గద్య భాగం ఇవన్నీ ఉండేవి. అవి తీసి పారేశారు. ప్రవర్తన నియమావళి తెలుసుకుంటానికి తగిన చదువు లేదు. ఇది తెలియకపోవటం ఏమైందంటే ఇష్టానుసారమైన పరిస్థితి వచ్చేసింది. మరి ఏమిటంటే కోతులు ఉన్నాయండి, కొండ ముచ్చుంటుంది. కొన్ని వందల కోతులు చెడ మీద కూర్చి గోలు చేస్తుంటే ఒక్క కొండ ముచ్చుని పెంచితే కోతులు పారిపోతాయి. ఇప్పుడు మానవులు ఏం చేస్తున్నారు? ఆడ మనిషి కనబడితే మగవాడు ఎమ్మడబడుతున్నాడు, మగవాడు కనబడితే ఆడ మనిషి ఎమ్మడబడుతుంది. ఇది చాలా మానవ జాతికి చాలా చెడు జరుగుతోంది. ఇదివరకల్లా ఉన్న ప్రవర్తన ఏంటంటే ధర్మం, భార్యాభర్త ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి, సంసారం ఎట్లా ఉండాలి, ఈ ధర్మాన్ని తప్పిపోవటం. స్త్రీ వ్యామోహం మగవాడికి, పురుష వ్యామోహం ఆడదానికి తయారైపోయి కన్న సంతానాన్ని, కని పెంచిన తల్లిదండ్రుల్ని విసర్జించేసి మన హిందూ మతం యొక్క ప్రవర్తనని మార్చుకొని చెయ్యరాని మహాపాపాలు చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని, భార్యని పిల్లల్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులని వదిలిపెట్టి, తల్లిదండ్రుల్ని, చేసుకున్న భార్యని, కన్న పిల్లల్ని బజారు పాలు చేసి వాళ్ళకి రక్షణ లేకుండా పోయి అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు పాలైపోయి ఈ చేసిన పాపం హరించక విపరీతమైన స్వార్థం పెరిగి విపరీతమైన ధనార్జన కోసమని చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మన హిందూ దేశంలో హిందూ ధర్మం, మతం వేరు, ధర్మం వేరు. ధర్మమేమో హిందూ ధర్మం, మతం అనాది మతం. ఈ మతం ధర్మం పద్ధతులు మారిపోయి స్వార్థానికి ఎప్పుడైతే తెగబడ్డామో మన దేశం అభివృద్ధి పోతుంది. ఏదో అభివృద్ధి పొందామనుకుంటున్నాడు కానీ అభివృద్ధి పొందటం లేదు. ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు కానీ మనం దేశానికి, ప్రపంచానికి చేస్తున్న మేలు ఏమిటని ఆలోచించక స్వార్థంతో తయారైపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో కొంత జనాభా మన హిందూ ధర్మం, అన్ని ధర్మాల్లోకి హిందూ ధర్మం మంచిదవటం, అనాది మతం అవటం, కొంత మంచి ఉండటం, దీన్ని ఎట్లా చెడగొట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో హిందూ దేశమే, హిందూ మతమే అంతరించిపోవాలని తినే ఆహార పదార్థాల్లో
తాగే నీటిలో కాలుష్యం తయారు చేసి మనల్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. కొంత మనంతట మనం నాశనం అయిపోతున్నాం. మనకు పక్కన ఉన్నటువంటి శత్రు దేశం మనల్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి తయారైంది. మనకు ఉన్నటువంటి స్వార్థాన్ని ముందు విడనాడాలి. రెండు, మరి మానవ ధర్మం అవుతుంది. ఆ ధర్మం ఎట్లా ఉంటుందంటే, చేసే పనే దైవం. ఎవడు వృత్తి వాడు చేసేటప్పుడు ఆ వృత్తిని చేయకపోతే నాకు బతకడానికి కావాల్సింది రాకపోవటం చేత అదే దైవం అని చేసే పనిని దైవంగా తలంచి నమస్కారం చేసుకొని స్వార్థాన్ని విడనాడి నిస్వార్థ సేవ చేశారు. ఇంతకుముందు ఇప్పుడు అది తప్పింది, స్వార్థం పెరిగింది. దేశం ఏమైపోయినా పర్వాలేదు, ప్రపంచం ఏమైనా పర్వాలేదు, పోయేవాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళు ఉంటారు అనేటువంటి పరిస్థితిలో తనేమైపోతానో తనకు తెలియకుండా విపరీతమైన బాధలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయేది, తినే ఆహారం, తాగే నీటిలో విషపూరితమైన పదార్థాలు కలిపి జనం చావటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఇతర దేశాలు చేస్తున్నాయి. రెండు, మన దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడంటే, ప్రతి జీవరాశిలో దేవుడు ఉన్నాడు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, పాములో ఉన్నాడు, తేలులో ఉన్నాడు. ప్రతి జీవరాశిలో ఉన్నాడు దేవుడు. ప్రతి జీవరాశిలో దేవుడు ఉన్నాడు అని చెప్పింది మన అనాది మతం. ఎట్లా అంటే, తేలును చంపొద్దు, పామును చంపొద్దు. వృశ్చిక రాశి తేలు చూడండి, ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో సర్పం వస్తుంది. ఆ రోజుల్లో ఎందుకు చెప్పారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎయిడ్స్ వ్యాధికి పాము సర్పంతో వైద్యం చేస్తున్నారు. మరి మొన్న వచ్చినటువంటి విషవాయువులు వచ్చిన వ్యాధి, దానికి తేలు విషంతో చచ్చిపోయకుండా బతకడానికి మార్గం చేశారు. మరి తేలు విషం మంచిదే, పాము విషం మంచిదే. కానీ మనిషి మాత్రం, మనిషి శరీరం కానీ మనిషిలో ఉన్న పదార్థాలు కానీ ఏవి ఉపయోగపట్టలే. మరి ఎయిడ్స్కేమో పాము విషం అయిపోయా, తేలు విషయమేమో కరోనాకి ఉపయోగపడ్డది కదా. అప్పుడు తేలుని పామును చంపచ్చా? చంపకూడదు. కానీ మనం చాలా విచారణ లేకుండా మన ప్రవర్తన అని బాగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన ప్రవర్తన ఏమిటనేది తెలియపరచడమే తెలిసినటువంటి జ్యోతిష్యుల యొక్క ఉద్దేశం. 2026 సంవత్సరం జూలై నెల మేషరాశి. ఈ జూలై నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. రాహు 11 ఉన్నాడు, రవి 3 ఉన్నాడు, శుక్రుడు 9 ఉన్నాడు. రాహు వల్ల మీకు ఎప్పుడో బాకీలు ఉండి రాని డబ్బులు వస్తాయి. ఉద్యోగం విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఎప్పటి నుంచో రాని ఉద్యోగం వస్తుంది. మరి ప్రమోషన్లు కూడా జరుగుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. విపరీతమైన ఖర్చులు అవుతాయి. ఖర్చుకి ఆలోచిస్తే మీకు ఉద్యోగం రావటం కానీ వివాహం కావటం కానీ జరగదు. ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే మరి 12 శని ఉన్నాడు, 2 కుజుడు ఉన్నాడు, 4 గురువు ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా మిమ్మల్ని నష్టపెట్టేటువంటి గ్రహాలు. ఈ గ్రహాల యొక్క బాధలు పోవాలంటే మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. శనికి 19,000, కుజుడికి 7,000, మరి గురువుకి 16,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు, కందులు, శనగలు దానం ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు కూడా కాలసర్పదోషం ఉంది. ఎంత జాగ్రత్త పడితే అంత మంచి తీసుకొస్తే
2026వ సంవత్సరం జూలై నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఏకాదశంలో శని ఉన్నాడు, చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. గురువు బాగున్నాడు, ఉద్యోగం వస్తుంది. శుక్రుడు బాగున్నాడు, ఇల్లు కట్టుకుంటారు. కానీ విపరీతమైన ఖర్చులు అవుతాయి. కుజుడు 1ంట ఉన్నాడు, అనవసరమైన దండగమారి ఖర్చులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలవచ్చు, ఇట్లాంటి సమస్యలు రావచ్చు. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు 3 వంతులు బాగుంది. ఆ మంచిని మీరు ఉపయోగించుకోవాలి అనుకునేటట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఏది చేస్తే మీకు రావాల్సిన మంచి ఫలితం వస్తుందో ఆలోచించుకొని ఉపశమనం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం జూలై నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి కూడా బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది, విద్య బాగుంటుంది, వివాహం బాగుంటుంది. మీరందరితో మంచిగా మాట్లాడగలుగుతారు. కానీ కుజుడు మరి బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అర్ధాష్టమ కుజుడు వల్ల చాలా నష్ట కష్టాలు ఎక్కువ ఉంటాయి. ద్వాదశంలో కుజుడు వల్ల విపరీతమైన నష్ట కష్టాలు ఉంటాయి. ముందు కుజుడికి జపం చేయించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. జాతకంలో ఏముందో చూసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోబోతే మీరు చాలా నష్టపడతారు. స్వస్తి. 2026వ సంవత్సరం జూలై నెల మరి 4 కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఏకాదశంలో కుజుడున్నాడు. మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా, వ్యవసాయదారులు అయితే వ్యవసాయం బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం జరుగుతుంది. కానీ శుక్రుడు, కేతువు, శని, రాహువు, రవి పాపగ్రహాలు, వీటి వల్ల విపరీతమైన నష్టాలు జరుగుతాయి. ఈ నష్టాల నుంచి బయటపడాలి. వివాహం కావాలి, వ్యవసాయం బాగుండాలి, పంట చేతికి రావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే బాగుంటుంది. అట్లా చేస్తేనే మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమ శని చాలా కష్టాలు పెడతాడు. కానీ కుజుడు, రవి బాగున్నారు. వాళ్ళని కూడా ఉపయోగపడినవాడు. రవి ప్రధానమైన గ్రహం. ఏకాదశంలో రవి ఉన్నాడు. రవి రేఖ లేకపోతే హస్త సాముద్రికలో వాడి జీవితం వ్యర్థమన్నారు. రవి బాగున్నాడు. మరి విదేశాలకు వెళ్ళి మంచి కీర్తిని సంపాదించుకునే సమయంలో అష్టమ శని నాడు. ఈ అష్టమ శని ద్వాదశ గురువు మిమ్మల్ని అష్ట కష్టాలు పెడతాడు. కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులను వేధించబాకండి. మీ దగ్గర ఉండి తల్లిదండ్రులు సంతోషించేట్టుగా చేస్తే మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 జూలై నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి 3 గ్రహాలు రవి, బుధుడు, గురువు బాగున్నాడు. వ్యాపారం చాలా బాగుంటుంది, విద్య బాగుంటుంది, ఉద్యోగం మంచి ఉద్యోగం ప్రమోషన్కి వస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకు కూడా కుజుడు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు దాదాపుగా చెప్పాలంటే 5 పాపగ్రహాలు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటిని నుంచి బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా జాతకం చూపించుకోండి. వ్యాపారంలో బాగా సంపాదించే సమయం, ఉద్యోగంలో ప్రమోషన్కి వెళ్ళే సమయం, చదువు బాగా వచ్చి మంచి ర్యాంకు సంపాదించుకునే సమయం, దీన్ని డబ్బులు బాగా నిలబడే సమయం. దీన్ని చెడగొట్టడానికి కేతువు, శని, కుజుడు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దగ్గర దాకా వచ్చి సర్పం నోరు తెరిస్తే కాటు వేయకుండా వదిలిపెడుతుందా? అట్లాంటి పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 7వ రాశి
తులారాశి చెప్పాలంటే కేతువు, శుక్రుడు, శని 3 గ్రహాలే బాగున్నాయి. కానీ ఈ శని శుక్రుడు వల్ల, కేతు వల్ల కంటే రవి బుధులు వ్యాపారం జరగొడతారు. అష్టమ కుజుడు ప్రాణకంటకుడు, గురువు విద్యరాదు, రాహు బాగలేడు. ఎవరైనా కాపీ కొట్టేట్లయితే డీబార్ అవుతారు. చదువు జీవితంలో ఇక ఉద్యోగం కానీ చదువు కానీ రాకుండా పోయే పరిస్థితి ఉన్నది. మీ పరిస్థితి బాగుపడాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మంచి శని ఆదించున్నాడు, 11 శుక్రుడు ఉన్నాడు, 11 కేతు ఉన్నాడు. మీరు చెయ్యరాని పొరపాటు పని తప్పనిసరిగా చేస్తారు. దానివల్ల పూర్తిగా జీవితంలో బాగుపడలేని కష్టం వచ్చే లక్షణం ఉంది. కాబట్టి దీని నుంచి బాగుపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కూడా బుధ గురువులే బాగున్నారు. మిగతా గ్రహాలు సప్తమంలో కుజుడు, 10వ కేతువు, 4వ రాహువు. ఈ గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఏ పని చేయొద్దు, కూర్చొని తినండి, ఉన్నది పోగొట్టుకోదాకండి, కొత్త వ్యవహారాలు పోవద్దు, ఎవరికి సాక్ష్యాలు చెప్పొద్దు, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరి దగ్గర డబ్బులు అప్పు చేయొద్దు. అట్లా చేస్తే మీరు నష్టపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని బాగా ఇబ్బంది పెడతాడు. గురువు అష్టమ గురువు, అర్ధాష్టమ శని, అష్టమ గురువు మిమ్మల్ని పూర్తిగా పనికి రాకుండా క్రీడా ప్లాట్ఫారం పరిస్థితి వస్తుంది. దీని నుంచి బయటపడాలి అనుకుంటే కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, వ్యాపారం సాగుతుంది. బుధుడు వల్ల వ్యవసాయం సాగుతుంది. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. ఇవి మొత్తం భ్రష్టు పట్టిపోతాయి. ఈ భ్రష్టు పట్టిపోకుండా ఉండాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దాన్ని తగిన ఉపశమనం చేసుకోండి. మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి తృతీయంలోకి శని వచ్చాడు, బాగుంది. ఈ రాశి వాళ్ళకి శని 3వ ఉన్నాడు, బాగానే ఉంటుంది. తర్వాత బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలు బాగున్నాయి అంటే మీరు ఎప్పుడు కూడా బాగానే ఉంటారు. తర్వాత ఏంటంటే రాహువు మరి కేతువు పూర్తిగా బాగాలేడు, కుజుడు బాగాలేడు. ఈ 3 పాపగ్రహాలు చెయ్యలేనటువంటి బాధ ఉండదు. వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు. మీరు చేసిన పాపానికి తగిన శిక్ష వేస్తారు. దాని నుంచి మీరు బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఏ గ్రహాలు బాగాలేవు. ద్వితీయంలో శని ఉన్నాడు. అప్పులు తీరుతాయి కానీ సుఖం అనేది లేదు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు బాకీలు తీర్చడం తప్పితే మీకు రూపాయి మిగిలే పరిస్థితి కనపట్టలేదు. మరి తిండికి కూడా జరగదు. చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనే మనస్సుకు వస్తుంది. అటువంటి పనులు చేస్తే మీరు జీవితంలో బాగుపడరు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 12వ రాశి మీన రాశి. ఈ మీన రాశికి కుజుడు, గురువు, కేతువు ఈ గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. కానీ కుజుడు వ్యవసాయం చేయిస్తాడు, గురువు ఉద్యోగం ఇప్పిస్తాడు, కేతువు మిమ్మల్ని మంచిగా చూస్తాడు. కానీ శని బాగాలేడు. అనవసరమైన దండగా వారి ఖర్చులు. రాహు కేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీరు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం మంచిది. తర్వాత మీరు ఏం చేయాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబరు 7801071946. మరి ఇంకో నెంబరు 6300061241. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల
మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ఆగస్టు నెలలో మేషరాశిలో రాహు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. పైన ఈ రాశి వాళ్లకు శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ రాశికి ఏలినాడు శని ప్రారంభమైంది. తర్వాత 2వ కుజుడు, 4వ గురువు. ఈ జాతకం మాత్రం పూర్తిగా అస్తవ్యస్తం. అసలు ఎట్లా బతకాలి అనే ఆలోచన వచ్చే పరిస్థితిగా ఉంది. శుక్రుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. దాదాపుగా విపరీతమైన ఖర్చులు, సమస్యలు ఎక్కువ, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, మరి ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నది కాక అప్పుల పాలైపోయే పరిస్థితి బాగా కనపడుతుంది. ఇది 7 సంవత్సరాల 6 మాసాలు ఏలినాడు శని. మార్చి 30తో ప్రారంభమైంది. మరి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 6 నెలలైంది ఏలినాడు శని ప్రారంభమై. కాబట్టి రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చక్రం వేయించుకొని కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకొని దానికి ఉపశాంతి చేసుకోకపోతే మీరు సర్వం కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా రవి, శుక్రుడు, బుధుడు, శని 4 గ్రహాలు బాగున్నాయి. శని ఆల్రౌండర్ ఏకాదశంలో ఉన్నాడు. 2 సంవత్సరాల దాకా శని బాగుంటాడు. శని వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. గురువు వల్ల ఉద్యోగం, విదేశీయానం, మరి ఉద్యోగ ప్రమోషన్లు, వివాహం కావటానికి అన్నిటికి కూడా చాలా బాగుంది. కానీ కాలసర్పయోగం ఉంది. కాలసర్పయోగం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే మరి వివాహం చేయాలి అంటే జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రేమ వివాహాలు పనికిరావు. కుజుడు పూర్తిగా బాగాలేడు. జాతకం సరిగా చూడకుండా వివాహం చేసుకునేట్లయితే వెంటనే మరి గొడవలు అయిపోయి విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి వచ్చే కేతువు, గురువు, బుధుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. మరి కుజుడు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. కుజుడు వల్ల అనారోగ్యాలు, దెబ్బలు తగలటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది, విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగుంది. కానీ ఖర్చు మాత్రం విపరీతంగా ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఏదో సంబంధం వచ్చింది కదా అని తొందరపడి పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళ యొక్క నేచర్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కలిసిందా లేదా చూసుకొని వివాహం చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం, మంచి ఉద్యోగం, ఒకవేళ ఉద్యోగంలో ఉంటే ప్రమోషను, చదువుకునే వాళ్ళకి మంచి ర్యాంకు రావడానికి అవకాశం ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి పరిస్థితి చూద్దామంటే పూర్తిగా బాగాలేదు. కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానే సరే జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే మాత్రం సర్వస్వం కోల్పోతారు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి చెప్పాలి అంటే కుజుడు, రవి, బుధుడు, గురువు బాగున్నాడు. వ్యాపారస్తులు ఆల్రౌండ్ అన్ని వ్యాపారాలు బాగుంటాయి. కుజుడు బాగున్నాడు. వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది. గురువు బాగున్నాడు. ఉద్యోగం, విదేశీయానం, చదువు బాగుంటుంది చదువుకునే వాళ్ళకి. మరి సరిగా చెప్పాలి అంటే శుక్రుడు కూడా బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహాలు శుభకార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది.
రాహు బాగున్నాడు, వచ్చిన డబ్బులు బాగా నిలబడతాయి. ఇప్పటి వరకు చెప్పిన రాసుల్లో మేషం దగ్గర నుంచి కన్య వరకు వచ్చేప్పటికల్లా 6వ రాశి 5 రాసుల కంటే ఈ 6వ రాశి మాత్రం చాలా బాగున్నట్లుగా ఉన్నది. దీన్ని నమ్మొద్దు. ఎందుకంటే గోచారం అంటే 25 వంతులు ఎదురుగుతుంది. గ్రహచారం అనేటప్పటికీ 75 వంతులు డేట్ ఆఫ్ బర్త్ అలా జాతకం చూపించుకుంటే ఏమాత్రం లోపం ఉన్నా వాటికి తగిన ఉపశమనం చేసుకుంటే అన్ని విధాలా మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే తులారాశికి రవి, బుధులు, కేతువు, శని బాగున్నారు. శుక్రుడు కూడా బాగున్నాడు. వీళ్ళకి వ్యాపారం బాగుంటుంది. చదువు మాత్రం కొద్దిగా సమస్యగా ఉంటుంది. శని బాగున్నాడు. మీకు ఏది కోరిక ఉందో అది కోరిక నెరవేరుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం అవుతుంది. మరి వివాహం కావడానికి సొంత నిర్ణయాలు పనికిరావు. ఎవరైనా సరే ఇప్పుడు చూడాలి అంటే ఆడపిల్లలు దొరకటం లేదని తొందరపడి జాతకాలు చూసుకోకుండా చేసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. జాతకాలు చూసుకున్నా కూడా ఎవరికి వాళ్ళకి ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ చదువు, ఉద్యోగం, సంపాదన ఉండటం చేత కొంత అహం బయలుదేరింది. అహంతో కొంచెం తొందరపాటు వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి వివాహం చేసుకునేప్పుడు అన్ని విధాలు కలిసి వస్తుందా లేదా చూసుకొని వివాహం చేసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళు కూడా వ్యాపారం బాగుంది. మీరు అనుకున్న పని జరుగుతుంది. కానీ వివాహం దగ్గర మాత్రం కొంచెం సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కుజుడు బాగాలేడు, రాహు బాగాలేడు. ఈ కుజరాహువులు పాపగ్రహాలు అవడం చేత ఏదో ఒక సమస్య వచ్చేట్టుగా ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి మాత్రం పూర్తిగా బాగాలేదు. గురువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. వివాహమైనా కూడా సమస్యలు పూర్తిగా రావడానికి అవకాశం ఉంది. పూర్తి జాతకం చూసుకొని ముందుగా విద్య, ఉద్యోగం బాగా వచ్చే లక్షణాలు ఉన్నాయి. వివాహం అయ్యే లక్షణాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే లక్షణాలు ఉన్నాయి. కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. ఎందుకంటే పాపగ్రహాలు రాహువు, శని, కుజుడు, కేతువు ఈ 4 గ్రహాలు పాపగ్రహాలు. 8 గ్రహాల్లో 4 పాపగ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ తొందరపాటు పనులు చేయొద్దు. ఎక్కడ తొందరపడ్డా చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి కూడా రాహువు, బుధుడు, శుక్రుడు. ఈ రాశికి రాహువు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలే బాగున్నాయి. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అయితే శని, కుజుడు, గురువు, రవి, కేతువులు బాగాలేరు. అందువల్ల ఎంత ఉద్యోగం వచ్చినా ఎంత కష్టపడ్డా సప్తమ స్థానంలో కుజుడున్నాడు. కుజ దోషం ఉంది జాతకానికి. మరి వివాహం జరగాలంటే జాగ్రత్తగా ఏదైనా సరైన సంబంధాలు చూసి చేసుకోవాలి. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉన్నాడు. శని, కుజుడు, గురువు పూర్తిగా బాగాలేరు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చి పడ్డది అంటే మాత్రం జీవితంలో 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం, వివాహం ఉంటే సంతానం, వివాహం కాకపోతే వివాహం కావటానికి మీ సంపాదన బాగుండి బాగా నిలబడటానికి అవకాశం ఉంది. కానీ 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి. 5 గ్రహాలు బాగాలేవు. 5 గ్రహాల్లో రవి, కేతువు, కుజుడు, శని. ఆ సమస్య నుంచి ఏ రకమైన సమస్య అయినా సరే అనవసరమైన సమస్య రావడానికి అవకాశం ఉంది. దీంట్లో నుంచి బయటపడాలంటే జాతకం చూపించుకోండి. జాతక రీత్యా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోకపోతే ఈ రాశి వాళ్ళు సర్వస్వం కోల్పోతారు. కాబట్టి ఎక్కడ తొందరపాటు పనులు చేయొద్దు. ఎక్కడ తొందరపడ్డా
చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి. ఈ రాశి వాళ్ళకి ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి పురాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఉన్న ఉద్యోగం నుంచి మారిపోవటం, ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, ఆస్తి పోగొట్టుకోవటం, విపరీతమైన డబ్బులు ఖర్చు కావటం, బతకడానికి కూడా మార్గం లేకపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. 2026 సంవత్సరం ఆగస్టు నెల మకర రాశి 10వ రాశి మకర రాశి చెప్పుకుందాం. ఈ మకర రాశి చెప్పాలంటే శని ఈనాడు శని అయిపోయింది. మొన్న నవంబరు 27వ తారీఖుకి జరగబోయే నవంబర్ 27వ తారీఖుతో శని వక్రమైపోతుంది. గురువు కూడా బాగున్నాడు. శని, కుజుడు, గురువు, శుక్రుడు, మరి 5 గ్రహాలు బాగున్నాయి. మరి వ్యాపారం బాగుంది, విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది. మరి ఏదైనా ఇల్లు కానీ భూమి కానీ స్థలం కానీ కొనుక్కోవటానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు, మంచి భార్య వస్తుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అయి ఉంటే సంతానం కలుగుతారు. శని బాగున్నాడు. మీ జీవితంలో ఏదైనా ఒక కోరిక, ఒక కారు లేకపోతే ఇల్లు ఏదో కొనుక్కోవాలని కోరుకుంటుంది. అది ఎన్నాళ్ళ కూడా తీరని కోరిక ఇప్పుడు తీరటానికి అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి రవి, కేతువు, రాహువు ఈ 3 పాపగ్రహాలు మాత్రం బాగాలేవు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి ఎంత సంపాదించినా ఏమీ మిగలదు. అసలు సంపాదన వస్తుందని కూడా చెప్పడానికి వీల్లేదు. అన్ని ఆటంకాలే. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఆ అమ్మే వస్తువులు కూడా మీకు పనికి రాకుండా పోతాయి. చాలా ఇబ్బంది పడతారు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు, భార్య మాత్రం ఉపయోగపడుతుంది. ఈ రాశి వాళ్ళకి శని పూర్తిగా బాగాలేడు. ఈ శని బాగుండకపోవటం వల్ల గురువు 6 గురువు కూడా బాగాలేడు. మరి దీనివల్ల చాలా ఇబ్బందులు. మరి 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో బాగా ఇబ్బందికరమైన రోజులు. కాబట్టి ముందుగా జాగ్రత్త పడితే జాతకం చూపించుకొని దానికి తగిన ఫలితాన్ని పొందండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి ఎట్లా ఉందంటే ఈ మీనరాశికి ఏలినాడు శని మార్చి 30 నుండి ప్రారంభమైంది. ఈ ఏలినాడు శని ఈ కుంభరాశిని ఆ మీనరాశికి 2వ భాగం 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు విపరీతమైన ఖర్చులు. ఇప్పటికే పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉంటారు. బతకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు చేసే వృత్తి దగ్గర చాలా ఇబ్బంది. అది మానుకుందామనిపిస్తుంది. అట్లా మానుకుంటే ఇంతకంటే మంచి జాబు మీకు రాదు. మీకు సరైన బతకాలి అంటే వ్యాపారస్తులు వ్యాపారం బాగుంది, చదువుకునేవాళ్ళు చదువు బాగుంది, ఉద్యోగం బాగుంది, కేతువు బాగుంది. మీరు అన్నీ సక్రమంగానే చేస్తారు. కానీ మీకంటే వెనక వాళ్ళ జాగ్రత్తగా చూస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అందువల్ల మీకు మనిషికి విరక్తి కలిగే లక్షణాలు ఉన్నాయి. అట్లా పడి తొందరపడద్దు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి. ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే ఖాళీ చేయకుండా జాగ్రత్తగా ఉండటానికి ప్రవర్తించండి. ఉద్యోగం కూడా మారబాకండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఏం శాంతి చేయాలో చేసుకోండి. మీరు అన్ని విధాలు బాగుంటారు. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి పూర్తిగా బాగాలేదు. 12వ శని, 1వ గురువు, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాహు ఒక్కడే బాగున్నాడు.
కాలసర్ప దోషం ఉంది. శని వల్ల రవి, బుధుడు, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగాలేవు. సరిగ్గా 1, 2, 3, 4, 5 గ్రహాలు బాగాలేవు. అయితే ఈ రాశికి రాహువు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. వీళ్ళు సరిగా చెప్పాలంటే ఏ పని చేయకుండా తిని ఇంట్లో కూర్చుంటే ఎంతైనా మంచిది. అనవసరమైన పనులకి, అనవసరమైన వ్యవహారాలకు పోవద్దు. అట్లా వెళ్ళినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీరు అట్లా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఏది ఇబ్బందో దానికి తగిన శాంతి చేసుకోక తప్పదు. రాహువు ఒక్కడ తప్పితే ఈ రాశికి ఏ గ్రహం బాగలేదు. రాహువు, కుజుడు ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మరి మిగతా 6 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమీ చెప్పడానికి అవకాశం కనపట్టలేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మంచిది. స్వస్తి. మరి 2026 సెప్టెంబర్ నెల వృషభ రాశి. ఈ వృషభ రాశికి కూడా కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేవు. అన్ని గ్రహాలు పూర్తిగా, శుక్రుడు, శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శని ఏకాదశిలో ఉన్నాడు. ఎన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా శని ఆల్రౌండర్. ఏకాదశంలో 2 సంవత్సరాలు ఉంటాడు. ఈ శని వల్ల మీకు చాలా మంచి మేలు జరుగుతుంది. కాబట్టి మీ శని వల్ల జరిగే మేలు, శుక్రుడు పూర్తిగా బాగలేడు, 6ంట ఉన్నాడు. శుక్రుడు కూడా మీకు ఇబ్బంది కలిగించేట్టుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుండాలనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. చెప్పేది ఏంటంటే మేషరాశి, వృషభ రాశి పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు బాగాలేడు. తర్వాత గురువు, రవి, కేతువు ఈ 3 గ్రహాలు, 4 శుక్రుడు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వివాహం కాకపోతే వివాహం అవుతుంది, వివాహం అయితే సంతానం కలిగే పరిస్థితి ఉంది. కేతువు బాగున్నాడు. మీరు అనుకున్న పని పూర్తిగా సాధించగలుగుతారు. కానీ ఇది ఆపటానికి రాహువు, కుజుడు, శని ఈ 3 పాపగ్రహాలు బాగా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీకు జరిగే మంచిని ఆపుతాయి. అది ఆపకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. అందుకంటే చెప్పడానికి ఈ రాశికి ఏమీ ఆధారం కనపట్టలేదు. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. కర్కాటక రాశికి మరి నవంబర్ నెల 27 వరకు శని బాగాలేడు. మరి డిసెంబర్ 5కి గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు. అసలు ఈ రాశికి ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు శుక్రుడు ఒకటి తప్పితే ఏ గ్రహం బాగాలేడు. కాబట్టి ఒకటే చెబుతూ ఉన్నా, జీవితంలో సంపాదించిన మొత్తం కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. ఇన్ని సంవత్సరాలు మీరు సంపాదించింది మొత్తం పోగొట్టుకోవాలా, నిలబెట్టుకోవాలా అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటేనే మీకు ప్రయోజనం. ముందు సంపాదించే సంగతి అట్లా ఉంచండి, ఉన్నది పోగొట్టుకోకుండా నిలబడే మార్గం చూసుకోండి. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. అష్టమ నవములకు అష్టపు దినములని చాలా కష్టపు దినాలు. ఈ రాశి వారికి వ్యాపారం బాగుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఇల్లు పొలము కొనుక్కోవటానికి అవకాశం ఉంది. వీటన్నిటినీ చెడగొట్టడానికి గురువు, రవి, కేతువు, శని, రాహువు 5 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 3 గ్రహాలే బాగున్నాయి.
ఈ 3 గ్రహాలని బాగా ఉపయోగించుకోవాలి అంటే మరి మనిషికి కాళ్ళు కావాలి. ఒక కాలుకి దెబ్బ తగిలిందంటే చేతులు, కళ్ళు, నోరు, ముక్కు అన్ని అవయవాలు బాగుండి కాలు నడవటానికి లేకపోతే ఏ పని చేయలేదు. అట్లాంటి పరిస్థితి. కాబట్టి మిగతా గ్రహాలు బాగుండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు బాగున్నాయి. మీ వచ్చిరాలివి ఎక్కడో బాకీలో ఇచ్చి వాళ్ళు ఇవ్వక లేకపోతే కోర్టులో దావా జరిగి ఆస్తులు కబ్జా ఉంటే అవి మొత్తం తిరిగి వస్తాయి. కుజుడు బాగున్నాడు. మీ ఆస్తులు మీ స్వాధీనం అవుతాయి, మీ స్వాధీనం అవుతాయి. చదువు బాగుంటుంది, మంచి విద్య వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, వివాహం కావడానికి అవకాశం ఉంది, మంచి భార్య వస్తుంది. దీని వరకు బాగున్నది. కానీ శని సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమ శని కళత్ర స్థానం వాడు కావటం చేత మీరు చేసుకునే పిల్లను జాగ్రత్తగా చేసుకోవాలి. సొంత నిర్ణయం పనికిరాదు. మేము ప్రేమించుకున్నామండి, మా జాతకం చూడండి అని అడిగితే మీరు ప్రేమించుకునేటప్పుడే మీ జాతకం కలిసిందా లేదా చూచిన తర్వాత ప్రేమించుకొని మీరిద్దరు ఇష్టపడాలి. అట్లా కాకుండా ముందు ఇష్టపడి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మేము పెళ్లి చేసుకుంటాము, మా దగ్గరికి వచ్చి మా జాతకం చూడండి అంటే నేను జాతకం బాగుండదు మీకు ఖచ్చితంగా అడుగుతున్నా. ఈ రాశి వాళ్ళకి మీ ఇద్దరికి కలవదని నేను చెబుతా. తల్లిదండ్రులు సంబంధం వద్దంటారు. మేము ప్రేమించుకున్నాం కాబట్టి మేము పెళ్లి చేసుకుంటాం, లేకపోతే చేస్తామంటే ఎవరేం చేస్తారు? మీ చావు మీరు తెచ్చుకోవద్దు. పెద్దలు చెప్పింది వినండి. సొంత నిర్ణయాలు చేసుకోకుండా మంచిగా వివాహం చేసుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి శని బాగున్నాడు, కేతువు బాగున్నాడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు, శని బాగున్నారు. ఈ రాశి వాళ్ళకి ఇల్లు, స్థలమో, పొలమో కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కేతువు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది, వివాహం కావడానికి అవకాశం ఉంది, మంచి భార్య వస్తుంది. కానీ ప్రతి రాశికి కూడా ఎట్లా ఉందంటే సగం రాశులు బాగున్నాయి, సగం రాశులు బాగాలేవు. ఈ సంవత్సరంలో అట్లాగే ఉంది. ఈ రాశి వాళ్ళకి రాహువు, కుజుడు, రవి ఈ 3 పాపగ్రహాలు. రాహువు, రవి ఈ 2 గ్రహాలే పూర్తిగా బాగాలేవు. 2 పాపగ్రహాలు. ఏమవుతుందంటే తాగే నీళ్ళల్లో ఒక్క బొట్టు విషం కలిస్తే నీళ్ళు ఎట్లా పనికిరావో బాగున్నది కూడా చెడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు బాగున్నది ఏంటి? కుజుడు వల్ల ఆస్తి కొనుక్కోవడం, శుక్రుడు వల్ల వివాహం, మరి బుధుడి వల్ల వ్యాపారం బాగున్నది. ఇది మొత్తం భ్రష్టు పట్టే పరిస్థితి కనబడుతుంది. దీని నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే ముందు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. రవి, బుధుడు, శుక్రుడు, గురువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. వ్యాపారం మాత్రం తిరుగు లేకుండా వ్యాపారం బాగా సాగుతుంది. ఈ శుక్రుడు వల్ల భార్యాభర్తలకు అనుకూలత, వివాహం జరగటానికి, వివాహం అయ్యుంటే సంతానం కలగటానికి, భర్తకి పూర్తిగా సహకరించడానికి అవకాశం ఉంది. చదువుకునే వాళ్ళ చదువు బాగుంది, మంచి ఉత్తీర్ణత వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ వస్తుంది. ఇంతవరకు బాగుంది. అయితే వ్యవసాయదారులకు కానీ, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ మరి చాలా రాహుకేతువులు బాగాలేరు, కుజుడు బాగాలేడు, శని బాగాలేడు, పాపగ్రహాలు 4 బాగాలేవు.
అష్ట కష్టాలంటారు, 8 రకాల బాధలు ఉంటాయట. వచ్చి సంపాదించి తృప్తి ఉండదు. పంచపక్ష పరవాన్నాలున్నా కూడా తినడానికి అవకాశం ఉండదు. ఇట్లాంటి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ఏలినాటి శని అయిపోయింది. మంచి సమయం. ఈ సెప్టెంబర్ నెలలో శని, గురువు, శుక్రుడు 3 గ్రహాలు బాగున్నాయి. విద్య, ఉద్యోగం, విదేశీయానం, మరి మీరు ఏదనుకుంటే ఆ పని జరగటానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం అవుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహం అయి ఉంటే సంతానం కలగడానికి, భార్యాభర్తలకి ఏ సమస్య లేకుండా అనుకూలంగా ఉండటానికి బాగుంది. బాగున్నటువంటి గ్రహాలు రవి, కేతువు, కుజుడు, రాహువు. ఈ 4 పాప గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఎందుకంటే మనకు ఎంత మంచి ఉన్నా ఒక దొంగ వచ్చాడనుకోండి, ఇంట్లో మొత్తం దోచుకుపోతాడు. బాగున్నామని ఇప్పటిదాకా సంతోషంగా ఉంటే గంట తర్వాత అన్నీ పోతాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఏలినాటి శని చివరి భాగం. ఈ రాశి వాడికి పూర్తిగా బాగాలేదు. చెప్పాలంటే కుజుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ప్రతిరోజు కూడా మారేడు గ్రహాలతో ఈశ్వరుని పూజించండి. శనికి మీరు అభిషేకం చేయించుకోండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి గ్రహాలకు వేయండి. సంపాదించకపోతే పర్వాలేదు, కానీ ఉన్నది నిలబెట్టుకుంటానికి మంచి అవకాశం. ఎంతైనా కష్టపడతారు, కానీ ఆస్తిపోకుండా నిలబెట్టుకుంటానికి గంజి దాగి బాకీ తీర్చండి. మీరు బయటపడతారు, అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి యొక్క ఫలితం ఎట్లా ఉందంటే, ఏలినాటి శని మార్చి 30కి 2 సంవత్సరాల 6 మాసాలు అయిపోయింది. 2వ భాగం వచ్చింది. మొత్తం 7 సంవత్సరాల 6 మాసాలు ఏలినాటి శని. దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకా 2 సంవత్సరాలు దాదాపు ఉన్నది. ఈ టైంలో జన్మంలో శని చాలా కష్టాలు, అనవసరమైన అప్పులు, అనవసరమైన బాకీలు, వడ్డీ ఆశ మొదలు తెరిచిందిట. మీరు తీసుకున్న అప్పుకి అసలు కంటే వడ్డీ 2 రెట్లు అవుతుంది. అటువంటి అప్పులు చేస్తే మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు అప్పులు తీయడానికి అవకాశం. అప్పులు దొరుకుతాయి, అప్పులు చేస్తారు. అసలు తీర్చలేరు, వడ్డీ తీర్చలేరు, ఆస్తి పోగొట్టుకుంటానికి మంచి అవకాశం కనబడుతుంది. ఇటువంటి అవకాశం నుంచి మీరు బయటపడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి విద్య, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, మంచి భార్య వస్తుంది, మంచి జ్ఞానం ఉంది. కానీ ఇప్పుడే అనవసరమైన దండగా మారి ఖర్చులు, తప్పనిసరైన ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. అనారోగ్య రీత్యా ఖర్చులు కావచ్చు. మరి వివాహాది శుభకార్యాల చేత డబ్బులు ఖర్చు కావచ్చు. ఇది సద్వినియోగం కావాలా, దుర్వినియోగం కావాలంటే ఈ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. అక్టోబర్ నెల మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి కూడా పూర్తిగా బాగలేదు. బుధుడు, రవి బాగున్నారు. వ్యాపారం ఒక్కటే బాగుంది. వ్యాపారం చేస్తారు కానీ మీకు రావాల్సిన డబ్బులు రావు. ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి. బతుకు తెరువు దెబ్బతింటుంది. మరి చేసే వృత్తి పూర్తిగా దెబ్బతినే లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. అందులో ఈ రాశి వాళ్ళకి కుజుడు, గురువు, శని ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దానివల్ల ఇంతకుముందు సంపాదించుకున్న ఆస్తులు సర్వస్వం పోవటానికి అవకాశం ఉంది. ఏమీ లేకుండా
సర్వస్వం కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. ఈ మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల వృషభ రాశి చూద్దాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉంది అంటే, ఈ రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి కుజుడు, బుధుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి బుధుడి వల్ల వ్యాపారం సాగుతుంది, రాహు వల్ల వచ్చిన డబ్బులు నిలబడతాయి, కుజుడి వల్ల భూమి కొనుక్కుంటానికి అవకాశం ఉంది. మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. సరిగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో సగం బాగుంది, సగం బాగాలేదు. అంతా బాగుందని ఎవరికి చెప్పడానికి అవకాశం కారపడటం లేదు. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. ఇది చాలా జాగ్రత్త పడాల్సిన సమయం. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల మిథున్ రాశి. ఈ మిథున్ రాశి కూడా గురువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేవు. ఈ గురువు వల్ల ఉద్యోగం, మరి శుక్రుడు వల్ల వివాహం, ఈ రెండు తప్పితే రెండో లక్షణాలు ఏమీ లేవు. అయినా ఇవి సక్రమంగా ఉపయోగపడే పరిస్థితులు రావు. ఉద్యోగంలో ఇబ్బంది, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు కూడా సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. మీ ఇష్ట దైవాన్ని తప్పనిసరిగా పూజించండి. మీరు బాధల నుంచి బయటపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మార్చి 30 దాకా అష్టమ శని. ఇప్పుడు కూడా శుక్రుడు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా బాధలు ఉంటాయి. వీటి నుంచి బయటపడాలి అనేటట్లయితే ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, మీరు సద్బుద్ధి గలవాళ్ళు. మీరు ఎప్పుడైనా సరే ఎవరికి అపకారం చేయరు, అందరికీ ఉపకారం చేస్తారు. అది మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు. కానీ మీరు దేవతారాధన చాలా అవసరం. ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి శివుడికి నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి మారేదళాల శివుడికి అర్పించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెల ఎట్లా ఉంది అంటే, ఈ రాశి వాళ్ళకి, ఈ సింహరాశికి అష్టమ శని పూర్తిగా బాగాలేదు. ఏ గ్రహాలు కూడా ఉపయోగపడే పరిస్థితులు లేవు. ఈ 12 రాశుల్లో సింహరాశికి ఉన్నంత కష్టదశ ఏ రాశికి లేదు. మరి దీని నుంచి మీరు బయటపడాలంటే మీకు ముఖ్యంగా దైవబలం ముఖ్యం. ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. భార్యను హింసించబాకండి. ప్రతిరోజు ఈశ్వరార్చన చేయండి. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. అట్లా చేస్తే మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి రాహువు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు మొత్తం 5 గ్రహాలు బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం, శుక్రుడు వల్ల వివాహం, భార్య ద్వారా మంచి జరుగుతుంది. మంచి సంతానం కలుగుతారు. ఆస్తులు కొనుక్కోగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్కి వెళ్తారు. చదువుకునే వాళ్ళకి మంచి ర్యాంకు సంపాదిస్తారు. మీకు రావాల్సిన డబ్బులు నిలబడతాయి. ఇవన్నీ కూడా సరిగ్గా జరగాలి అంటే ఈ రాశికి సప్తమంలో శని ఉన్నాడు. భార్యాభర్తలకి తగాదాలు వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే మీరు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. సప్తమ శని, కలత్త స్థానం, సప్తమ స్థానం. భార్యాభర్తలలో సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బంది. పునాది లేకుండా ఇల్లు కడితే ఎంత బాధో.
భార్యాభర్తల సమస్య వస్తే ఎంత ఐశ్వర్యం ఉన్నా పూర్తిగా కష్టాలు కలుగుతాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ అక్టోబర్ నెల జాగ్రత్తగా ఉండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన ఉపశమనం చేసుకొని మీకు అన్ని విధాలు బాగుంటుంది. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి శని, కుజుడు, కేతువు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. శని ఆల్రౌండర్. మీరు ఏది కావాలనుకుంటున్నారో ఏది కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా మీ పని అవుతుంది. కుజుడు బాగున్నాడు, మీరు ఇల్లు స్థలమో పొలమో కొనుక్కోగలరు. కేతువు బాగున్నాడు, మీరు అనుకున్నది సాధిస్తారు. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావటం కానీ వివాహం అయి ఉంటే సంతానం కలగటం కానీ భార్య వల్ల మీరు మంచి అనుకూలత పొందుతారు. మీకు అన్ని విధాలా బాగుంటుంది. కానీ బాగుండని గ్రహాలు రవి, రాహు, బుధుడు బాగాలేరు, గురువు బాగాలేరు. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే హస్తసాముద్రి ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి శుక్రుడు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. బతకడమే చాలా కష్టం. ఏ పని చేయొద్దు. ఇంట్లో కూర్చొని గంజి తాగి బతకండి. అప్పులు చేయొద్దు, జాయింట్ వ్యాపారాలు చేయొద్దు. ఎవరైనా చీట్లు పడుకుంటే హామీలు ఉండొద్దు. అట్లా ఉంటే ఆ బాకీలు మొత్తం మీరు కట్టాల్సి వస్తుంది. మీరు సర్వస్వం కోల్పోయే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దైవాన్ని నమ్మండి, దైవమే మిమ్మల్ని రక్షిస్తాడు. అంతకంటే మీకు చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 9వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి బుధుడు, శుక్రుడు, రవి ఈ 3 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం పూర్తిగా బాగుంటుంది. శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. శుక్రుడు వల్ల భార్య వల్ల మంత్రిలాగా నీకు ఉపయోగపడుతుంది. కానీ మిగతా 3 గ్రహాలు పోతే 5 గ్రహాలు శని, కుజుడు, గురువు, కేతువు. మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ బాగుండని గ్రహాల వల్ల మీకు సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల నుండి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక అందులో ఈ సంవత్సరం యుద్ధాలు ఎక్కువ అవటం చేత ప్రతి వస్తువు అధికమైన రేట్లుంటాయి. తినటానికే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ఏలినాటి శని చివరి భాగం అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలు మాత్రం ద్వితీయంలో శని అయిపోయినాడు. ఏలినాటి శని అయిపోయింది. నవంబర్ 27 వరకు మాత్రం వక్రించిన శని ఏలినాటి శని ప్రభావం చూపిస్తాడు. నవంబర్ 27 తర్వాత మీకు బాగుంటుంది. అప్పటిదాకా మీరు ఏమి కోల్పోతారో ఎంత నష్టపడతారో చెప్పలేము. ఈ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, విద్యా ఉద్యోగం బాగుంటుంది. మరి బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, ఇల్లు కట్టుకునేవాళ్ళు, మరి ఇంటికి సంబంధించిన మెటీరియల్ అమ్ముకునే వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి పూర్తిగా ఏమీ బాగాలేదు. మీరు పూర్వజన్మలో కానీ ఈ జన్మలో ఉన్న కానీ చేసుకున్న పుణ్యం ఉంటేనే బయటపడతారు. ఇప్పటికైనా మీరు చెప్పబోయేది బియ్యపు రవ్వ, పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి. ప్రతిరోజు ఈశ్వరుని పూజించండి. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనిని పూజించండి. గుళ్ళో దీపారాధన చేయండి. శనికి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా కూర్చోండి. తర్వాత ఇంటికి రండి. మీరు ఇంత చేసి శని దగ్గర ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కుంటే మీరు చేసింది మొత్తం వృధా అవుతుంది. ఈ కుంభరాశి వాళ్ళని బయటపడాలంటే భగవంతుడే బయటపడేయాలి. మీ జాతక రీత్యా చూపించుకోండి. శనికి 19,000 జపం చేయించుకోండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ప్రతిరోజు మారే జలాలతో ఈశ్వరుని పూజించండి.
మీరు కొంతవరకు బయటపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 12వ రాశి మీన రాశి. ఈ మీన రాశికి 3 సంవత్సరాలు అయింది ఏలినాటి శని ప్రారంభమై, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలు మీకు ఉన్న ప్రతి రూపాయిని కూడా కోల్పోయే టైము, పూర్తిగా నిరాధారం అయ్యే సమయం. మీరు అనవసరమైన కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, ఎవరో చెప్పిన మాటలు వినటం కానీ, ఎవరికైనా డబ్బులు ఇవ్వటం కానీ, ఏదైనా చీట్లకు కానీ, లోన్లకు కానీ, హామీలు కానీ ఉంటే మీరు పూర్తిగా నష్టపడిపోతారు. మీరు చాలా ఇబ్బంది పడతారు. మీరు ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలి అనేటట్లయితే మీరు మాత్రం ఈ సంవత్సరం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగినట్లుగా ప్రవర్తించండి. ఇష్టదైవాన్ని పూజించండి, తల్లిదండ్రులని పూజించండి, భార్యను ఇబ్బంది పడకుండా చూడండి, మీ నుంచి ఎవరికి అపకారం రాకుండా చూడండి. ఎంతసేపు దేవుణ్ణి గోవుని పూజించండి. 3 వేళ సూర్య నమస్కారాలు చేయండి. మీరంతా కూడా పూర్తిగా ఇబ్బంది లేకుండా బాగుపడగలుగుతారు. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి గురువు, బుధుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గురువు పంచమంలో ఉన్నాడు, బుధుడు సప్తమంలో ఉన్నాడు. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం, చదువు బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచో అనుకున్నది ఏదో మీకు జరుగుతుంది. వివాహం కాని వాళ్ళకు వివాహం కావచ్చు. కానీ సప్తమంలో శుక్రుడు ఉండటం చేత మీరు అనుకున్న పిల్లతో వివాహం జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి వల్లే మీరు చాలా నష్టపడతారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ పెద్దల నిర్ణయం ద్వారా పెళ్లి చేసుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకోబాకండి, ఇబ్బంది పడతారు. ఈ రాశి వాళ్ళకు కూడా ఈ నవంబర్ నెలలో 12వ శని, 4వ కుజుడు పూర్తిగా నష్టపెడతాడు. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే చాలా మంచిది. లేకపోతే ఉన్నది సర్వస్వం కోల్పోయే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, శని బాగున్నారు. శని ఆల్రౌండర్. మీకు జీవితంలో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీరుతుంది. మీరు అన్ని విధాలా బాగుపడటానికి అవకాశం కనబడుతోంది. మీరు బాగుండాలనేట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, ఇష్టదైవాన్ని పూజించడం, మీ నుంచి ఏ చీమకి కూడా అపకారం జరగకుండా చూసుకోండి. అందరికీ మేలు చేయండి. ఎవరికైనా మీ చేతనైతే అన్నదానం చేయండి. అట్లా చేతగాని పక్షంలో బియ్యపు రవ్వ, పంచదార పుట్టల దగ్గర వేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు ఉన్న మంచి ఉపయోగపడుతుంది. శని, కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు. మరి చెప్పాలంటే 5 గ్రహాలు బాగున్నాయి. బాగుండని గ్రహాలు గురువు, కేతువు, రాహు. ఈ 3 గ్రహాలు బాగుండలేదు. వాటి వల్ల నష్టం రాకుండా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల ఈ మిథున రాశి. ఈ మిథున రాశికి కేతువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగలేదు. ఈ మిథున రాశి వాళ్ళు కూడా చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటారు. ఇప్పటికే సర్వస్వం కోల్పోయి ఉంటారు. చాలా నష్టపడి ఉంటారు. మీరు బాగుండాలి అనేటట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, దైవాన్ని నమ్ముకొని, సూర్యోదయానికి ముందర నిద్ర లేచి 3 వేళగా సూర్య నమస్కారాలు చేసి, ఇష్టదైవాన్ని పూజించి, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూస్తే కానీ మీరు బయటపడరు. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మార్చి 30 దాకా అష్టమ శని, పూర్తి కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్పాలంటే గురువు తప్పితే ఈ కర్కాటక రాశికి ఏ గ్రహం బాగాలేడు. కాబట్టి వీళ్ళు ఏమి చేయొద్దు, తిని కూర్చోవడం మంచిది. ఇంకోటి, దైవాన్ని నమ్ముకోవటం,
తల్లిదండ్రులని పూజించడం, ప్రతిరోజు శివాలయాలకు వెళ్ళి శివదర్శనం చేసుకోవడం, శనిని పూజించడం చాలా అవసరం. ఇట్లా చేస్తేనే మీరు బయటపడతారు, లేకపోతే చాలా కష్టాలు ఉంటాయి. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. చాలా కష్టాలు ఎక్కువ ఉంటాయి. రవి శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. రవి వల్ల ఉద్యోగం బాగుంటుంది, శుక్రుడు వల్ల వివాహం అవుతుంది. కానీ బతకటానికి డబ్బులు కావాలి, డబ్బులు దొరకవు. మీ డబ్బులు ఎక్కడో ఇరుక్కుంటాయి, మీకు రావాల్సిన రావు, మీరు ఇవ్వాల్సిన తప్పవు. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ చూపించుకొని, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి, ఇష్టదైవాన్ని పూజించండి. ఇట్లా ఉంటే మీరు బాగుంటారు. స్వస్తి. 2026 సంవత్సరం 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా బుధ శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శని సప్తమంలో ఉన్నాడు, కుజగురువులు ద్వాదశంలో ఉన్నారు. అసలు మీరు అన్ని రకాల కష్టాలు ఉంటాయి. కర్ణుడు చాలా గొప్పవాడు, మరి 6 చేత చంపబడ్డాడు. మంచివాడే అట్లా చంపబడ్డాడు అంటే కర్ణుడు సూర్యపుత్రుడు, సూర్యవరంతో పుట్టినవాడే ఇబ్బంది పడ్డాడు. మీరు ఎంత మంచివాళ్ళైనా ఈ రాశి వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిది. మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించండి. జాతకరీత్యా బాగుండని గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి. మీరు అన్ని విధాలా ఏ పదైనా సరే ఆచితూచి ప్రవర్తించండి. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, అందరితో స్నేహితం చేయొద్దు, ఎవరి మాట వినొద్దు, ఎవరి మాట విని నష్టపోవద్దు. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి పరిస్థితి చూస్తే శని, కుజుడు, గురువు, కేతువు, శుక్రుడు దాదాపుగా 5 గ్రహాలు బాగున్నాయి. దాదాపుగా ఉన్న రాశుల్లో మరి ఈ తులారాశి చాలా వరకు బాగుంది అని చెప్పాలి. కానీ ఈ తులారాశిలో 3 వంతులు అంటే 75 వంతులు బాగుంది, 25 వంతులు బాగాలేదు. రాహువు, రవి ఇద్దరు పాపగ్రహాలు బాగాలేరు, బుధుడు బాగాలేడు. కానీ మిగతా విషయాల్లో అన్నిట్లో బాగుంటుంది. మీరు ఏకాదశంలో కుజ, గురు, కేతువులు బాగున్నారు. మీకు చాలా మంచి జరుగుతుంది. ఆ మంచిని పొందాలి అంటే రాహువు, రవి పాపగ్రహాల నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చాలా అవసరం. ప్రతిరోజు కూడా ఈశ్వరార్చన, విష్ణుమూర్తిని పూజించడం ఇట్లాంటివి చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు ఏ పని చేయొద్దు, తిని కూర్చోండి. ఈ సంవత్సరం గడిస్తే కానీ మీరు బాగుపడరు. ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోండి. ఎక్కడైనా మంచి మాటలు చెప్పేది వినండి, మంచి ఉపన్యాసాలు వినండి. ఎప్పుడైనా సరే దైవాన్ని ప్రార్థించండి. మీ ద్వారా ఎవరు ఇబ్బంది పడకుండా చూడండి. ఇట్లా ఉంటేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల మరి 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. మరి అర్ధాష్టమ శని విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు. గురువు బాగుంది, విద్య ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, వివాహం కావటానికి అవకాశం ఉంది. సర్వస్వం ధనరూపేణ మరి మనోవ్యాధి ఇట్లాంటివి ఎక్కువ లక్షణాలు ఉన్నాయి. వీటి నుంచి బాగుండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026 సంవత్సరం 10వ రాశి ఈ మకర రాశికి మరి కుంభంలో శని వక్రించి ఉండటమే, మీనంలో ఉన్న శని వక్రించడం వల్ల ఏలినాడు శని అయిపోలేదని చెప్పాలి. నవంబరు 27వ తారీఖు వరకు శని పూర్తిగా బాగాలేడు. ఆ తర్వాత మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అప్పటిదాకా మాత్రం ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేసినా ఆలోచించి మంచి వాళ్ళని కనుక్కొని మీ జాతకరీత్యా ఏది చేస్తే బాగుంటుందో
డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఆ ప్రకారం ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 11వ రాశి ఈ కుంభరాశి. ఈ కుంభరాశి మీనంలో శని ఉన్నాడు. ఏలినాడు శని చివరి భాగం. ఇంకా 2 సంవత్సరాలు మీకు కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడటం అంటే చాలా కష్టం. ఉప్పు కారం వేసుకొని తిని బాకీలు తీరుస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. సంపాదించిన సంపాదన బాకీలు తీరుస్తారు. ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఏమిటా అంటే మరి అప్పులు ఎక్కువైపోయినాయి. ఆస్తులు అమ్మినా కూడా రూపాయికి 10 పైసలు కూడా మిగలదు. ఇప్పుడు మాత్రం సంపాదన బాకీలు తీరుస్తారు, కష్టపడతారు, బయటపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం మరి 12వ రాశి నవంబర్ నెల 2026 నవంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి పరిస్థితి ఒకసారి చూద్దాం. ఈ మీనరాశికి బుధుడు, శుక్రుడు, కేతువు బాగున్నారు. వ్యాపారం బాగుంటుంది, భార్య ఉపయోగపడుతుంది, ఇల్లు పొలం కొనుక్కుంటారు. కేతువు బాగున్నాడు. కేతువు వల్ల మీరు అనుకున్న పని జరగటానికి అవకాశం ఉంది, కానీ వాటిని నిరోధించటానికి శని, రాహు, రవి, గురువు ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. వీటి నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే మీరు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగినట్లుగా ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి కూడా పూర్తిగా బాగాలేదు. బుధుడు, గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి గురువు వల్ల ఉద్యోగం బాగుంటుంది, బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది. వస్తాయి కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లే. అనవసరమైన దండగమారి ఖర్చులు కడపకు తినటానికి కుదరదు. ఇది ఎంత సంపాదించినా అంత గుప్పెడు అన్నం కోసమే. ఆ అన్నం దొరికినప్పుడు ఎంత సంపాదిస్తే ఎంత కష్టపడితే ఏంటి ప్రయోజనం? కాబట్టి దీని నుంచి బయటపడాలంటే జాతకం చూపించుకోక తప్పదు. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 2వ రాశి ఈ వృషభ రాశి. వృషభ రాశికి చెప్పాలంటే మరి 3 గ్రహాలే బాగున్నాయి. శని, కుజుడు, బుధుడు. శని ఏకాదశంలో ఉన్నాడు. మీరు ఏదనుకున్నా అది జరగటానికి మంచి అవకాశం ఉంది. కుజుడు వల్ల ఆస్తి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ భార్య వల్ల అనుకూలత కానీ లేదు. మీకు వచ్చే డబ్బులకు చాలా ఇబ్బందులు. ఇంట్లో వాళ్ళు కూడా నీ ఆదాయాన్ని వాళ్ళు తీసుకుంటారని చూస్తారు. చాలా కష్టం. ఈ వృషభ రాశికి చెప్పడానికి వీళ్ళేని కష్టం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా దైవాన్ని నమ్మండి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. 2026 సంవత్సరం డిసెంబర్ నెల మిథున రాశి. ఈ మిథున రాశి పరిస్థితి ఏంటంటే కుజ, కేతువులు, రవి, బుధ, శుక్రులు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. భార్య బాగా అనుకూలిస్తుంది. ఏదో ఒక ఆస్తి ఖచ్చితంగా అప్పు చేసుకున్న బాకీ తీర్చగలుగుతారు. అట్లా గనక కాకుండా అప్పు చేస్తే తీరదేమని భయపడేటట్లయితే మాత్రం ఉన్న డబ్బులు ఎవరికో ఇచ్చి ఆ డబ్బులు రాక పూర్తిగా పోగొట్టుకుంటారు. మీరు బాగుపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఇప్పుడే ఆస్తి కొనుక్కునే అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే జాతక రీత్యా మీరు ప్రవర్తించండి, జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళు అన్ని విధాలా బాగుపడటానికి అవకాశం ఉంది. 2026 సంవత్సరం డిసెంబరు నెల ఈ నెల 8వ తారీఖు రోజున రాహుకేతువులు మారుతున్నారు. రాహువేమో మకరంలోకి, కేతువేమో కర్కాటకంలోకి వస్తున్నారు. మరి మంచి మార్పు, కొంతమందికి మంచి మార్పు, కొంతమందికి చెడు మార్పు. కర్కాటక రాశికి కూడా చాలా అష్టకష్టాలు ఎక్కువ అయ్యేటట్టుగా ఉన్నాయి. గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కానీ ఈ రాహుకేతువుల మార్గం మాత్రం కర్కాటక రాశికి ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి. కర్కాటక రాశికి చాలా కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి దైవాన్ని పూర్తిగా నమ్ముకుంటేనే బయటపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల సింహరాశి 5వ రాశి.
సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమ శని ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి మీరు ఏం చేయకుండా తిని కూర్చోవటం మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం మంచిది. కూర్చోమంటే ఊరికినే కూర్చోమని కాదు, 24 గంటలు మెలుకుతో ఉన్నంతసేపు నీ ఇష్టదైవాన్ని, ఆ దైవాన్ని మనస్సులో తలుస్తూ ఉండండి. మరి మహామంత్రాలు ఉన్నాయి. మరి హరే రామ నామం ఒకటి, రామ అష్టాక్షరి ఉంది, మరి నవాక్షరి కృష్ణ మంత్రం, ఇట్లాంటి మంత్రాలు ఎప్పుడు జపం చేస్తూ ఉండండి. ఈ రాశి వాళ్ళు బయటపడతారు. ఈ సింహరాశి వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి కూడా చెప్పాలంటే సప్తమంలో శని. భార్యాభర్తలకి పెద్ద సమస్య రావటానికి అవకాశం ఉంది. శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, కానీ తొందరపడి వివాహం చేసుకుంటే చాలా ఇబ్బంది, కష్టాలు. వివాహమైన వాళ్ళైనా సరే మీకు నేను చెప్పబోయేది ఒకటే మాట. ఇప్పుడు వివాహ వ్యవస్థ దగ్గరే బాగా సమస్య వస్తుంది. పెళ్లి చేసుకొని విడాకులు రాక నానావస్థపడి వివాహం చేసుకునే వయస్సు దాటిపోయిందాకా డైవర్స్ రాక, ఒకవేళ డైవర్స్ వస్తే ఇక పెళ్ళంటూ ఇక జీవితంలో వద్దు, చేసుకున్న దానికి ఇంత నరకం పెంచాం. దాదాపు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక మనకు పెళ్ళే వద్దు అనే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు వస్తుందంటే తొందరపాటుతనం వల్ల వస్తుంది. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి సమస్యలు వచ్చే లక్షణాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఎంత సమస్య వచ్చినా రెండో వాళ్ళు సర్దుకొని ఉండండి. అట్లా కాకుండా మీరు ఎక్కడన్నా తొందరపడి ఎవరి దాన్న వాళ్ళు విడబడ్డారంటే ఇద్దరూ అసలుగా జీవితాలు పాడైపోతాయి, జీవితాలు బాగుపడవు. జీవితాలు నాశనం అయిపోవటానికి కానీ జీవితాలు బాగుపడటం కానీ వివాహ వ్యవస్థ వల్లే బాగా ట్రబుల్ వస్తుంది. ఈ రాశి వాళ్ళకి సప్తమ శని పూర్తిగా చెడు మార్గం వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని సమస్య నుంచి బయటపడాలంటే ఓర్పు వహించండి, బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి గురువు కుజుడు బాగున్నాడు, ఏకాదశిలో ఉన్నాడు. మరి చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, ఆస్తి కొనుక్కుంటానికి అవకాశం ఉంది. శని బాగున్నాడు, బుధుడు వ్యాపారం బాగుంటుంది, శుక్రుడు బాగున్నాడు, వివాహం అవుతుంది. దాదాపుగా చెప్పాలంటే అన్ని రాశుల్లోకి తులారాశి కాస్త చాలా బాగుంది. ఎంత బాగున్నా కూడా రాహువు కేతువు పూర్తిగా బాగాలేరు, రవి బాగాలేరు. 3 పాపగ్రహాలు. పాపగ్రహాల వల్ల వచ్చే ఇబ్బంది ఏంటో మనకు తెలుసు. దుర్మార్గుడితో కలిస్తే ఎంత మనల్ని హింస పెడతాడో తెలుసుకోవాలి. వాడి పక్కనుంటేనే చాలా దోషం అవుతుంది. దొంగ పక్కనుంటే దొంగే అవుతాడు. మరి దొంగ పరుగైనా ఉండొచ్చు, లంజ పరుగు ఉండకూడదని శాస్త్రం ఉంది. అట్లాగే ఈ రెండింటికి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు చాలా మంచి టైము. ఈ టైమును ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి 3ంట రాహువు బాగున్నాడు, 10ంట కుజుడు బాగున్నాడు, 12ంట శుక్రుడు బాగున్నాడు. కుజుడు, రాహువు, శుక్రుడు బాగున్నారు. దీనివల్ల మరి కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కుంటానికి, వివాహం కావటానికి బాగున్నది. కానీ బతకటానికి మార్గం లేదు. తినటానికి బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం, బియ్యం లేకపోతే ఏం వండుకుంటా? తినడానికి తిండి. ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు సుఖంగా ఉండాలి అంటే, ఏదైనా సరే మంచి మార్గం దొరకాలి అంటే ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు ఉండకూడదు. కాబట్టి
ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే వివాహం కూడా చేసుకోవద్దని చెప్పాలి. మేరకుండా ఈ సంవత్సరం ఆగితే ఈ వృశ్చిక రాశికి మరి పంచమంలో ఉన్నటువంటి శని నవంబర్ 27కి చతుర్థాల్లో ఉన్న లగ్నం చూపిస్తున్నాడు. నవంబర్ 27 తర్వాతే మీకు బాగుంటుంది. ఈ లోపల వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం 9వ రాశి ఈ ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి పరిస్థితి ఎట్లా ఉందంటే ధనుర్మీనాలకి గురువు అధిపతి. గురువు ఒక్కడు బాగున్నాడు, మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. విద్యా ఉద్యోగం బాగుంది, శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల భార్య ఉపయోగపడుతుంది, మిగతావి ఏవి బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళైనా ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. జాతకం అని చెబుతున్నాను, మీరు ఎవరు అనుకోవద్దు. జాతకం బాగుండకపోతే తగిలిన దెబ్బ పుండు మానటానికి వాడకుండా బాగా శనగపప్పు తిన్నాడు అనుకోండి, కుళ్ళిపోతుంది. జాతకం చూపించకపోతే అంత నష్టం కలిగే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అని చెప్పవలసి వస్తుంది. శని మరి మకర రాశికి శుక్రుడు నవంబర్ నెల నుంచి బాగున్నాడు. ఈ మకర రాశికి మరి తృతీయంలోకి శని వచ్చాడు. ఏలినాడు శని అయిపోయిందని నమ్మొద్దు. ఈ సంవత్సరం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, కొంతవరకు నష్టపడకుండా బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి ఏలినాడు శని అయిపోయింది. ఈ ఏలినాడు శని అయిపోయింది, కానీ చాలా వరకు మంచి రోజులు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ద్వితీయాధిపతి ధనాధిపతి అవుతాడు, ధనాన్ని రక్షిస్తాడు. ఈ ధనాన్ని రక్షించాలంటే ప్రతి రూపాయి కూడా మీరు చేసిన అప్పులు తీర్చుకుంటారు, బయటపడతారు. ఇక్కడి నుంచి చాలా బాగుంది. గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి బుధులు బాగున్నారు. వ్యాపారం బాగుంటుంది, డబ్బులు బాగా వస్తాయి. ఉద్యోగస్తులైతే ఉద్యోగం బాగుంది, భార్య బాగా అనుకూలత అవుతుంది. కేతువు బాగున్నాడు, మీరు అందరితో మంచిగా మాట్లాడగలుగుతారు. కానీ ఈ బాకీలు తీర్చడంతో తిండికి దొరక్క ఇబ్బంది పడతారు. తినకపోయినా ఉప్పు కారం వేసుకుని తిన్నా పర్వాలే, గంజి తాగినా పర్వాలే. ఇంతకుముందు పరిస్థితి ఏమిటంటే ఈ కుంభరాశికి ఆస్తులు మొత్తం అమ్మినా బాకీలు లేరు. ఇప్పుడు ఆస్తులు మొత్తం నిలబడే రోజులు వచ్చినాయి. మీరు చాలా కష్టం నుంచి బయటపడ్డారు, చివరి దశలో ఉన్నారు. మీరు చాలా బాగుంటారు. మీరు అంతా బాగుండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఏం చేయాలో చేయండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 12వ రాశి ఈ మీనరాశి. ఈ మీనరాశికి వచ్చేప్పటికల్లా ఏలినాటి శని 2వ భాగం. విపరీతమైన ఖర్చులు, వచ్చిన డబ్బులు వచ్చిన ఖర్చు అయిపోతాయి. వ్యాపారం బాగుంటుంది, డబ్బులు బాగా చేతికి వస్తాయి. అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ఖర్చుల వల్ల బాగా ఇబ్బంది పడతారు. కుజుడు బాగున్నాడు, అన్నీ బాగున్నాయి. ఎందుకు ఖర్చు పెడుతున్నారో మీకు అర్థం కాదు. చివరికి వచ్చేప్పటికల్లా మీ అవసరానికి రూపాయి దొరక్క ఇబ్బంది పడటం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పేది అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉందంటే, మన ఇంట్లో వాళ్ళు దేశానికే దుర్మార్గం చేసేవాళ్ళు తయారవుతున్నారు. కుటుంబానికి దేశానికి కూడా దుర్మార్గం చేస్తారు. మనమే మనకు శత్రువులం. మనమే మనకు శత్రువులం అయితే ఏంటి? ఇతరులకు మేలు చేసి మనకు మనం శత్రుత్వం తెచ్చుకుంటున్నాం. మరి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే మనలో మంచితనం, మానవత్వం, అందరూ బాగుండాలనే స్వభావం లేకపోవటం. ఇది బాగా ఇబ్బంది వస్తుంది. 2030 వరకు కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దైవాన్ని నమ్మండి, దైవ బలం కలిగి ఉండండి, తల్లిదండ్రుల జాగ్రత్తగా చూడండి. భార్య ఇంటికి లక్ష్మి, భార్యని కష్టపెట్టబాకండి. అన్ని విధాలా మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఏదైనా సరే చెప్పుడు మాటలు వినొద్దు.
మరి ఏదో కొత్త వ్యాపారాలు పోవద్దు. కొత్త వ్యాపారాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. మీరు మోసాల నుంచి బయటపడాలి అనేటట్లయితే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే ఎంతైనా మంచిది. ఉన్నది చేసుకుంటే చాలు, కొత్త దానికి పోకూడదు. ఎవడి కులవృత్తి వాడిది. నీ కులవృత్తిని వదులుకొని ఇంకో వృత్తికి పోతే ఈ వృత్తి చెడిపోతుంది, కులవృత్తికి పోతుంది, కొత్త వృత్తి రాదు. అట్లాగే ఏమవుతుంది, మతం, మన మతం వదిలి ఇతర మతానికి పోతే ఈ మతంలో లక్షణాలు పోవు, ఆ మతంలో లక్షణాలు రావు. అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా దురాగతమైన మనస్తత్వం, ఇక్కడ కాకుండా ఇంకో చోటికి పోతే బాగుపడతామని దురాశ ఎక్కువైంది. ఆ దురాశ నుంచి మానుకోవాలి. ఇట్లా మానుకుంటే కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ఎవరి మతం వాడది, ఎవరి కులం వాడది. ఒక కులం ఇంకో కులానికి మేలు చేసేది, ఒక మతం ఇంకో మతానికి కూడా అపకారం చేసేది కాదని ఉండాలి. అంతేగాని మన మతంలో ఏదో రాలేదు, ఇతర మతానికి పోతే బాగుపడతాం, ఇంకా ఏదో చెడు వ్యాపారాలు చేస్తే మనం బాగుపడతామని దురాశకు పోయి వాళ్ళు నాశనం అయిపోయి అందరినీ నాశనం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా బతకాలి. స్వస్తి.